ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత చేసిన 2 సినిమాలతో ఆడియన్స్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయినా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మేజర్ గా తెలుగు రాష్ట్రాలలో నుండే ఎక్కువ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఇతర డబ్బింగ్ వర్షన్స్ అలాగే ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ అయితే చూపించడం లేదు. అయినా కానీ తెలుగు కలెక్షన్స్ మిగిలిన వర్షన్ కలెక్షన్లను అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ షేర్ అలాగే గ్రాస్ వసూలను అందుకున్న సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 250 కోట్ల గ్రాస్ మార్కును దాటేసిన ఈ సినిమా 150 కోట్లకు పైగా షేర్ మార్కును సొంతం చేసుకుంది. 2018 టైంలో రంగస్థలం సినిమాతో ఎపిక్ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ఆ సినిమాతో టోటల్ రన్ లో 127.5 కోట్ల రేంజ్ లో షేర్ ను 216.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకోగా ఆ సినిమా షేర్ అలాగే గ్రాస్ కలెక్షన్లను ఇప్పుడు సోలో హీరోగా పెద్ది సినిమాతో సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ఇప్పటికీ 150 కోట్ల షేర్ ను 250 కోట్ల గ్రాస్ మార్కును అందుకోగా త్వరలో 200 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద టార్గెట్ 220 కోట్ల రేంజ్ లో ఉండగా రామ్ చరణ్ కెరీర్ లో కొత్త బెంచ్ మార్కులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను ఎంతవరకు హోల్డ్ ను చూపించి బ్రేక్ ఈవెన్ మార్కును అందుకుని ఎంతవరకు లాభాలను సొంతం చేసుకోగలుగుతుందనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.